వెన్ యూఆర్ రైజింగ్ టు ఫేమ్, ఆ టైంలో ఐ థింక్ గీతక్క వాళ్ళు దేవర్ రూలింగ్ ద చార్ట్స్, లైక్ దేవర్ హ్యావింగ్ అన్ని హిట్ పాటలు వాళ్ళు పాడుతున్న టైంలో. వెన్ యూఆర్ రైజింగ్ టు ఫేమ్ నీకు ఎలా ఉండింది? అంటే నీకు అసలు ఏమన్నా డిడ్ ఇట్ ఎఫెక్ట్ యూ అట్ ఆల్, లేదా నీకు అసలు ఏం తెలిసేది కాదా? లేకపోతే ఏం తెలిసేది కాదు. ఐ థింక్ లైక్ చిన్నప్పటి నుంచే ఆ దీంట్లో ఉండడం వల్ల రిజెక్షన్స్, ఐ థింక్ దట్ వాజ్ రియలీ అ బ్లెస్సింగ్ టు సే. ఉండడం వల్ల ఏమైందంటే ఆ కాంపిటీషన్ అన్న దాని నుంచి దూరంగా ఉండడం వల్ల ఆ ఆలోచన ఎక్కువ దగ్గరకు వచ్చేది కాదనమాట. సో ఇట్ వాజ్ ఆల్వేస్ అబౌట్ మై ఓన్ జర్నీ, అండ్ రియాలిటీలో కూడా వేర్ ఇస్ ద కంపారిజన్. I know, but that's a very matured way of saying it. But నేను ఏమంటున్నా అంటే, నువ్వు చిన్నప్పుడు నీకు వేరే వాళ్ళతో మనకేంటి, మన జర్నీ మనది అనే థాట్ ప్రాసెస్ నీకు ఎవరి వల్ల వచ్చింది? వాజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్? యా, మై డాడ్. అంటే జనరలీ వెనెవర్ ఈవెన్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ వెన్ ఐ వాజ్ ఇన్ మై 19-20, అప్పుడు కూడా నేను ఇమీడియట్గా ఐ డెంట్ సింగ్ ద సాంగ్స్. అప్పుడు కూడా ఇప్పుడు కోరస్ పాడుతుంటే ఒక్కొక్కళ్ళని పాడండి అన్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ రిజెక్టెడ్ అనమాట. I was always rejected in those things. I also had that experience. So ఎందుకంటే నాకు చాలా టెన్షన్ వచ్చింది అనమాట. నేను ఐ నెవర్ లైక్, నేను ఒక 2-3 సార్లే కీరవాణి సార్ దగ్గర కోరస్ పాడడానికి వెళ్ళాను. అండ్ హీ డస్ దిస్ అ లాట్ కదా, లైక్ నువ్వు పాడు అని చెప్పి. సో దిస్ వాజ్ ఫర్ RRR అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ, అంటే చాలా కాంప్లికేటెడ్ బిట్ అది. అంటే సీన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు కదా, నాకు అసలు అదంతా ఐడియా లేదు ఆ టైంకి. దిస్ ఇస్ నాట్ వెరీ లాంగ్ ఆల్సో. RRR ఎప్పుడు 3-4 ఏళ్ళు అయింది అంతే. బట్ నేను వెళ్ళంగా అదేంటంటే కౌంట్ కంటే అటు వెళ్ళి అలా వచ్చేలాగా ఉందన్నమాట. బట్ ఏంటంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఇయర్స్గా ఆయన దగ్గర పాడుతుండి వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈయన నన్ను సడన్గా నీ పేరేంటమ్మా, నువ్వు పాడు అన్నారు. అంటే నేను ఐ వాజ్ స్టక్ ఇన్ మై హెడ్ అండ్ హీ సెడ్ పక్కకు జరుగు అని చెప్పాను. అండ్ ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మూమెంట్ ఆయన కూడా మర్చిపోయారు, నేను వెళ్ళి పాడాను. బట్ దెన్ ఐ రియలైజ్ దట్ దీనికి కూడా చాలా ప్రాక్టీస్ కావాలి. ఇట్స్ నాట్ లైక్ దట్ అండ్ బట్ యా ప్లీజ్ గో ఆన్. సో ఎవరి జర్నీ వాళ్ళది అన్నది. అండ్ ఆల్సో ఇప్పుడు లైక్ ఐ సెడ్ రియాలిటీలో అది ఉండదు అన్నది తెలియడానికి it took some time for me, and that I give that credit to my father anamata, because whenever I didn't have a good recording session or whenever I was rejected, I come home and I express it to my dad, and he's the one who inculcated that thought into me that, you know, it's he takes life as it is. So he inculcated the same thing into me anamata. సో అలాగా ఇన్కల్కేట్ చేసుకొని ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అన్ ఆర్టిస్ట్, బికాస్ వీ నీడ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ రిజెక్షన్స్ అండ్ యునో పీపుల్ నియర్ యూ, వాళ్ళు ఎక్కువ పాడచ్చు, నువ్వు తక్కువ పాడచ్చు, నువ్వు ఎక్కువ పాడచ్చు, వాళ్ళు తక్కువ పాడచ్చు. సో ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ ఇన్కల్కేట్ దట్ జర్నీ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రాసెస్ అన్నది ఐ థింక్ యూ హ్యావ్ టు. అండ్ నేను ఇది కూడా ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని అడుగుతున్నాను. నువ్వు చెప్పింది చాలా ఐడియల్గా ఉందక్క, అండ్ వెరీ గుడ్ దట్ మీకు చిన్నప్పటి నుంచి ఇలాంటిది రావడం అంతా గుడ్. బట్ ఇప్పటిదాకా ఎప్పుడు నీకు అనిపించలేదా దట్ వేరే వాళ్ళకి, అంటే నీతో పాటు పాడే వాళ్ళకి కానీ లేదా వాళ్ళకి నీకు రావాల్సిన ఆపర్చునిటీ, రావాల్సిందంటే నువ్వు డిజర్వ్ చేసి అట్లా అనేది ఎవరు చెప్పలేరు, బట్ సంథింగ్ దట్ యూ సాంగ్ అండ్ నువ్వు పాడక వేరే వాళ్ళు పాడడం అండ్ వాళ్ళకి రావడం అట్లా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఫర్ అ మూమెంట్ నువ్వు ఎప్పుడైనా అరే ఇది మనకు వచ్చుంటే బాగుండేది అని బాధపడ్డ సందర్భం ఉందా? ఒకవేళ ఉంటే అప్పుడు హౌ డు యూ పిక్ యువర్ సెల్ఫ్ అప్ ఫ్రమ్ దేర్? బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి డెఫినెట్లీ. వెన్ యూ లవ్ అ ట్యూన్ or when you love the lyrics of the song, you want to sing that song kada. So alanti sandarbhalu unnai, but again there were songs when vere vallu paadi nen paadina songs kuda unnai. So both ways jariginappudu you realize eventually that, you know, ippudu gaane dane par likha hai
గానే వాళ్ళే కన్నా అన్నట్టు. అటు కూడా జరిగినప్పుడు I you heard this from understand. SPB. గానే గానే पे लिखा है गाने वाले का नाम है మొహమ్మద్ రఫీ అనేవాళ్ళంట. సో he says అంతేగా మరి. Subscribe to Swipe Up Studios.